హలో! మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. ఓ స్వామి, మీరు ఎందుకు బయటికి వస్తారు? దీనికోసం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓ స్వామి, మీరు ఎందుకు గుడి బయటకి వస్తారు? మీ రథం ఎందుకు లక్షల మందికి, కోట్ల మందికి దర్శనమిస్తుంది? మీరు వస్తేనే ఎందుకు వీధులు పండగలా మారుతాయి? ఇది పూరీ రథయాత్ర కాదు స్వామి. ఇది ఒక మానవ హృదయ యాత్ర. ఇది అతి పురాతనమైన రథయాత్ర. ఎన్ని వేల సంవత్సరాల ముందు మొదలైందో కూడా తెలీదు. అందుకే దీని గురించి బ్రహ్మ పురాణం, స్కంద పురాణాలలో కూడా దీనికోసం ప్రస్తావించబడింది. రథయాత్ర ముందు ఒక రహస్యమైన ఉత్సవం జరుగుతుంది. పూరి జగన్నాథుని ఆలయంలో అతడు కనిపించకుండా 14 రోజులు మూసేస్తారు. ఎందుకంటే ఆ స్వామికి 108 కుళాయిలతో పుణ్యస్నానం చేయిస్తారు. భక్తుల ప్రేమతో స్నానం అనే పేరుతో తడుస్తాడు. పుణ్య స్నానమే కాదు, స్నాన పౌర్ణిమ. పూర్ణమైన పవిత్రతకు ప్రతీక. సుమారు 20 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మగిరి అనే ప్రాంతంలో అలర్నాథుడు అనే దేవాలయం ఉంది. ఈ 14 రోజులు అనసార సమయంలో భక్తులు అక్కడికి వెళ్ళి అలర్నాథుణ్ణి దర్శిస్తారు. జగన్నాథుడు అలర్నాథుడు రూపంలో ఉంటాడని విశ్వసిస్తారు. దేవుడు విశ్రాంతి తీసుకున్నా భక్తుల ప్రేమకు దూరంగా ఉండడు. ఆయన రూపం మారినా స్పందన మారదు. ఒక రూపంలో విశ్రాంతి, ఇంకొక రూపంలో అనుగ్రహం. ప్రపంచంలో ఏ గుడిలోనైనా ఉత్సవ విగ్రహాలు ఊరేగిస్తారు. పూరిలో మాత్రం సాక్షాత్తు గర్భగుడిలో ఉండే దేవుళ్ళనే ఊరేగించబడతారు. ఏ మతం వాళ్ళకైనా ఆయన దర్శనమివ్వాలని అనుకుంటారో ఏమో. జగన్నాథుడి కోసం చేసే రథం గరుడ ధ్వజం, బలభద్రుని కోసం చేసే రథం తాళధ్వజం, సుభద్ర కోసం చేసే రథం దేవదాలన. ఈ రథాలకు కొన్ని లెక్కలు ఉంటాయి. ఎంత ఎత్తు ఉండాలి, ఏ రంగు ఉండాలి, చక్రాల సంఖ్య ఎలా ఉండాలి, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని రథాల్ని తయారు చేస్తారు. రాజ్యానికి అధిపతి అయిన రాజు సహితం పూరికి వచ్చి కిరీటం తీసి బంగారు చీపిరితో నీ రథం ముందు నేల చిమ్ముతాడు. ఓ దేవా, నీ దర్శనానికి ముందు నేల శుభ్రం చేయటం కాదది, మన లోపల శుభ్రం కావాలని, మన మనసు మారాలని నువ్వే మెల్లగా చాటి చెప్పిన బోధన ఇది. అక్కడ మొదలవుతుంది పునీతమైన మార్గం. జగన్నాథుడి గుడి వదిలి వెళ్ళడం ఇష్టం లేదో ఏమో, ఎవరు ఎంత ప్రయత్నించినా కదలదు. కొన్ని వేల మంది కలిసి లాగితే కానీ కదలదు. ఇది కేవలం ఉత్సవం కాదు, ఒక్క క్షణంలో దివ్యత్వాన్ని తాకే దర్వాజా. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ ప్రజల మధ్యకి వస్తారు గుడి వదిలి. రథయాత్ర రోజు కురిసే వాన ఒక విశ్వాసమే కాదు, మన పాపాలను కడిగేసే క్షమా గీతం, దేవుడు హద్దుకునే ఆలింగనం. రథయాత్ర తర్వాత జగన్నాథుడు పిన్నిగారైన గుండీచా ఇంటికి వెళతారు. 9 రోజులు అక్కడ ఉంటారు. ఇది ఒక ప్రేమ పిలుపు, ఓ తల్లి తలుపు. అదే గుండీచా పిన్నిగారి గుమ్మం. పిన్నిగారి ఇంటి దగ్గరికి వెళ్ళిన బాలుడు తిరిగి వస్తున్నాడు ఇప్పుడు. దీనిని బాహుదా యాత్ర అంటారు. పూరి గుడికి తిరిగి వస్తున్న జగన్నాథుడు మధ్యలో ఒక చోట ఆగుతాడు. మౌసీమా గుడి దగ్గర, అంటే తన మేనత్త గారి గుమ్మం. అక్కడ ఆయన సేవించేది రసగుల్లా ప్రసాదం కాదు, ఆమె చేతిలో దాగిన ప్రేమ రుచి. ఆ ప్రసాదం స్వీకరించి గుడికి వెళ్తాడు జగన్నాథుడు. ప్రేమ తలుపుతో తడిచిన తృప్తితో. తిరిగి వచ్చిన తర్వాత చేసేదే సూనాబేషా ఉత్సవం. ఒక్కరోజు మాత్రమే. సర్వలోకనాథుడు బంగారంలా మెరుస్తాడు. 208 కిలోల బంగారంతో అలంకరించి బడి కాదు, 208 కోట్ల మందుల భక్తుల భావాల వెలుగు అది. అది సూనాబేషా ఉత్సవమే కాదు, ఓ కనుల పండగ. అందరి హృదయాలకు ఓ చూపుతో ముక్తిని మలిచే సంధ్యా సందర్శనం. ఓం తస్సత్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.